ఎప్పటికప్పుడు తాజా వార్తలు అందిస్తున్న N1 స్టూడియో 24/7. మెసేజ్ వచ్చినట్టుగా నీకు శ్రీశైలం అది నెక్స్ట్ నేను మళ్ళీ నేను మాట్లాడుతున్నాను మేడం మాట్లాడతాను నేను మాట్లాడాక మేడం మాట్లాడతా జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం ఉన్న నీళ్ళని నిలబడకుండా ఓవైపు నీళ్లు ఇస్తలేరు, పంటకు నష్టపరిహారం ఇస్తలేరు, రైతు బంధు ఇస్తలేరు, రైతు భరోసా ఇస్తలేరు. మరి ఏది ప్రభుత్వం ఎందుకో నాకు అర్థమవుతలేదు, ఎందుకున్నదో అర్థమవుతలేదు. నేను ఇక్కడున్న శాసనసభ్యులను నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆవుల రాజరెడ్డి గారిని కూడా అడుగుతా ఉన్నాను. ఇప్పటి వరకు సింగూరు నీళ్ళు వస్తలేవంటే మీలో కదలిక లేదు. మీరు ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళలే, మీరు ఇరిగేషన్ శాఖ మంత్రి దగ్గరికి వెళ్ళలే, ఒక్క రిప్రజెంటేషన్ ఇయ్యలే, ఒక్క మాట మాట్లాడలే, ఒక్కటి కూడా దాన్ని ఊసి ఎక్కుతలేరు. ఎందుకు ఇయ్యరు నష్టపరిహారం? క్రాప్ హాలిడే ప్రకటించి నష్టపరిహారం ఇయ్యాలనే డిమాండ్తోనే ఈరోజు మరి నర్సాపూర్ మరియు మెదక్ నియోజకవర్గ పరివాహక ప్రాంత రైతులకు సపోర్ట్ గా బీఆర్ఎస్ పార్టీ వల్ల దీక్ష చేయడానికి పూనుకున్నది. మరి ఈ దీక్షలో అందరి మనోగతాన్ని కూడా వెల్లడించాలి. రేపు డెఫినెట్ గా మరి సీఎం ముఖ్యమంత్రి గారు ఆఫీస్ నుండి వస్తారా, రైతుల పక్షాన్ని నిలబడి నష్టపరిహారం చెల్లిస్తారా, మరి చెల్లించాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తా ఉంది. మరి ఈ ప్రోగ్రామ్ ఉద్దేశించి మన ఇన్ఛార్జ్ ఉన్న రాహుల్ రాజరెడ్డి గారు ఎప్పుడైనా ముఖ్యమంత్రి దగ్గరకు పోయి మరి కొల్చారం మండలకు శిల్పచేడు మండలకు వచ్చే నీళ్ళు వస్తలేవు అని ఎప్పుడైనా ఒక రిప్రజెంటేషన్ ఇచ్చింది మేడం కదా. ఇప్పుడు ధర్నాలు కూర్చున్నది మనం కదా, బీఆర్ఎస్ పార్టీ పరంగా ధర్నా చేస్తున్నాం. ఎందుకు ధర్నా చేస్తున్నాం? నీళ్ళు ఎట్లా ఇస్తలేవురా బాబు, మా కేసీఆర్ సార్ నీళ్ళు ఇచ్చిండ్రు, మీరు నీళ్ళు ఎట్లా ఇస్తలేరా బాబు, ఇప్పుడు కనీసం నష్టపరిహారం ఏమి కదా మనం అడిగేది. దానికోసమే ఈ రోజు ధర్నా. ఎందుకంటే సింగూరు నీళ్ళు వదిలిండ్రు, కొంతమంది అన్నారు అన్నట్టు సింగూరు నీళ్ళ కోసం చేస్తున్నట్టే, సింగూరు నీళ్ళ కోసం వదులుతామని చెప్పేసి ఇయ్యమని చెప్పిండ్రు. ఇక కుండ బదులు కొట్టినట్టు సింగూరు నీళ్ళు ఇవ్వమంటున్నారు. నిజంగా కూడా సింగూరు ఇవ్వమంటే నీళ్ళు ఇవ్వమంటే వాళ్ళకి బాధ అయితే లేదా? కళ్ళల్లో రైతుల కళ్ళల్లో కన్నీళ్లు కనబడతలేవా? రిపేర్ చేయడం కోసం 2 ఏళ్ళు తీసుకుంటారు, 2 ఏళ్ళు నీళ్ళు ఇవ్వాలంటే 4 పంటలు పోతాయి. మరి 4 పంటలు పోయే పరిస్థితి వచ్చింది. అటు వైపు కరెంటు సరిగ్గా వస్తలేదు, బోర్లు పోసే పరిస్థితి లేదు. ఇంకా ఈడికెళ్ళి పైగా ఇంకోటి కూడా జరుగుతూ ఉంది. ఇక్కడ ఇసుకుంటానన్నా ఇంత నీళ్ళు నిలుస్తాయంటే ఆయన ఇసుక దందాలు మొదలుపెట్టింది. ఓ వైపు ఇసుక తీసుకెళ్ళి ఇసుక దందాలు మొదలుపెట్టి ఇసుక ఖాళీ చేస్తుండ్రు,